నీట్గా మెయింటైన్ చేస్తారు. దట్స్ ఎనఫ్. అది మన దగ్గర ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో బాగానే నడుస్తుంది ఆటోమేటిక్. మన హైదరాబాద్లో చూసినా లేకపోతే మన వైజాగ్లో చూసినా ఇవన్నీ నడుస్తుంటాయి. అక్కడ గొప్ప అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇట్లా ఇవే చెప్పేది క్లాసులన్నీ వాళ్ళు అడ్మినిస్ట్రేరియల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూపెడుతుంటారు. అంటే ఈ మాత్రం ట్రైనింగ్ అంత దూరం తీసుకెళ్లాలా మంత్రులందరినీ? చెప్పాను కదా, మనకి ఇక్కడ వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనే ఫీలింగ్ ఎక్కువ బాబు గారికి. ఆ ఫీలింగే పాపం లోకేష్ గారికి కూడా చెప్పుకుంటారు. వాళ్ళ ఆధిపత్యం మన వాళ్ళ దగ్గర. ఇక్కడ మన మంత్రులకి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవడయ్యాడు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీనో ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక్కడ మన సెక్రటరీని అయితే కనుక ఏంటయ్యా అంటారు వీళ్ళు. మన ఐఏఎస్ని ఐపీఎస్ని అమలక్కలు తిడతారు వీళ్ళు. లేకపోతే ఎంత అన్నట్టు పొగరగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోవాలి. అంత మించి ఏం లేదు. వాడి బిల్డప్కి మనం పనికి రావడం తప్ప మనకి పనికి వచ్చేది వాడి దగ్గర ఏమీ లేదు సింగపూర్ దగ్గర నన్ను అడిగితే. అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం ఒక పక్క, ఇంకా రాజధాని తయారు చేస్తున్నారు. ఇటువంటి సందర్భం ఇంతకుముందు ఏదేదో సింగపూరు ఏంటది ప్లానింగ్ ఇదంతా తీసుకొచ్చారు, తర్వాత పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమన్నా కంటిన్యూ చేస్తారా? అదేమన్నా తెర మీద తీసుకొస్తారా? అందుకేనని సెక్షన్లు ఇవన్నీ చెప్పాను కదా. సింగపూర్ అనే దానికి కన్స్ట్రక్షనే చేత కదండి. సింగపూర్లో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు చైనా వాడు 80%, 20% మలేషియా వాడు. మన వాళ్ళు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటారు. మెయిన్ బిల్డర్ల కింద ఉండరు. సెంటరింగ్ ఇట్లాంటి పనులు ఉంటాయి కదా, సబ్ కాంట్రాక్టర్ల కింద మన వాళ్ళు